అవునన్న. చూడగానే ట్రైలర్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసాము. ఉమ్, దానికి న్యాయం చేశారు గేమ్ చేంజర్ మాత్రం. ఉమ్, బాగుంది. ప్రతి సీన్, ప్రతి ఎలివేషన్ ఉమ్, గూస్ బంప్స్ అంతే. ఉమ్. లుక్ ఎలా అనిపించింది అన్న? లుక్ సూపర్ అన్న. ప్రతి లుక్ ఐపీఎస్ లుక్ గానీ, ఉమ్, ఐపీఎస్ పోలీస్ లుక్ గానీ, ఉమ్, పొలిటికల్ లుక్ గానీ, అప్పన్న లుక్, మొత్తం ఉమ్, స్టూడెంట్ లుక్ గానీ ఉమ్, వేరే లెవెల్ అసలు. ఉమ్. సో మరి డైరెక్టర్ గారు కొంచెం ఇంత ముందు ఒక ఫ్లాప్ పడింది కదా అని కొంచెం భయంతున్నారు. సో మీరేమంటారు దాని గురించి? భయం ఏం పెట్టుకోవద్దన్న. ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారు శంకర్ గారు. ఉమ్, పగిలిపోయింది మూవీ అయితే. ఈ ఉమ్, మూవీతో ఉమ్, కంబ్యాక్ శంకర్ గారికి. ఉమ్, నిజంగా చెప్తున్నా, ఉమ్, ప్రతి డైరెక్టర్ వచ్చి ఉమ్, సక్సెస్ మీట్ రోజు ఉమ్, నాకు తెలిసి మేబీ చిరంజీవి గారు సక్సెస్ మీట్ కి రావచ్చు. ఉమ్, ఆ రోజు మాత్రం చెప్తారు చూడండి, ఉమ్, ప్రతి డైరెక్టర్ వచ్చి ఉమ్, శంకర్ గారు ఒకే ఒక్కడు, భారతీయుడు ఫస్ట్ మూవీ ఇవన్నీ గుర్తు చేశారని ఉమ్, వాళ్ళ నోటితో ఇతను వచ్చి పొగడకపోతే నా నా పేరు తిప్పి పెట్టుకోండి. ఉమ్, ఉమ్. అయితే దిల్ రాజు గారు కొంచెం మరి మనకి బెనిఫిట్ షోలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. సో ఏదన్నా అమౌంట్ లో ఇదేంటి ఉంటదట వసూలు దగ్గర, అదే అన్న, కొంచెం నాకు తెలిసి అంత కలెక్షన్ దగ్గర. ఒక 2,000 కోట్లు రాకపోవచ్చు. మాక్సిమం ఒక 1,500 కోట్స్ దగ్గర ఆగిపోవచ్చు. ఎందుకంటే ఉమ్, బెనిఫిట్ షోలు లేవు. ఉమ్, అల్లు అర్జున్ ఇష్యూ వల్ల ఉమ్, ఈ బెనిఫిట్ షోలు లేవు. ఉమ్, అందులో 600 ఉంది టికెట్. 1000 ఉమ్. రూపాయలు అయితే వస్తాయి, కానీ 600 ఆలోపే ఉంటే ఏం వస్తాయి చెప్పండి. అవును. అందులో నెగిటివ్ పడిపోయింది థియేటర్ మీద. ఉమ్, అంత రాకపోయినా నాకు తెలిసి ఉమ్, కలెక్షన్ పరంగా కాకపోయినా ఈ ఉమ్, మూవీ ఒక మైలురాయి మూవీ అయిపోతుంది 2025. ఉమ్. ఇంకా మైల్ రైల్ అంటున్నారు కదా, మీ ఇన్ని లుక్ లో మీకు ఏ లుక్ నచ్చింది అన్న? నాకు బాగా నచ్చింది అప్పన్న లుక్. ఉమ్, అది ఎమోషనల్ సీన్స్ కాబట్టి, కొంచెం ఫాదర్ ని గుర్తు చేసే సీన్స్ ఉంటాయి కాబట్టి ఉమ్, నాకు అది కొంచెం హైలైట్ అనిపించింది. ఉమ్. ఎస్జే సూర్య గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎస్జే సూర్య గారు బాబోయ్, ఉమ్. డామినేట్ చేసే విధంగా ఉంది నాకైతే. రామ్ చరణ్ రామ్ చరణ్ అని చెప్పను, కాకపోతే అతని వాయిస్, అతను ఆ వేరియేషన్ గానీ అసలు నిజంగా సినిమాలో ఏదో చేస్తారు. మొత్తానికి ఈ సినిమాతో ఆయన బిజీ అయిపోతారు కన్ఫర్మ్ గా. సరిపోదా శనివారంలో ఆయన వేరే సుధా అని చెప్పేసి. సుధా ఈ అమ్మ టాయిలెట్లు ఉన్నా ఎక్కడున్నా నన్ను అడుగుతుంది నేను సుధా సుధా. కానీ ఈ సినిమాతో ఇంకా ఫేమస్ ఉమ్. అయిపోయింది. సో సూర్య గారు ఇంకొక మెట్టు ఎక్కినట్టేనన్న ఈ సినిమాతో. బిజీ అయిపోతాడు నాకు తెలిసి. విలన్ రోల్స్ లో ఇతను ఇంకా ముందు అడుగుంటాడు నాకు తెలిసి. సో ఈయన రావడం వల్ల సముద్రకని ఏమన్నా తక్కువ వేయడంటావా? మరి సముద్రకని పక్కకి చిన్న క్యారెక్టర్ పెట్టారు అంతేనన్న. కదా. సూర్య గారు రావటం వల్ల కొంచెం చిన్న క్యారెక్టర్ అయిపోయింది సముద్రకని. ఆయన చేసినంత చిన్న సీన్ లో కూడా ఆయన పార్ట్ కి ఆయన న్యాయం చేస్తారు. 100% చేస్తాడు. 100% చేస్తారు. ఆయనది కోర్టులో సీన్ మెట్ల మీద దిగొచ్చి ప్రెస్ వాళ్ళు మేమే అడిగేది. నేను చేసాను ఆ సీన్. సూపర్. అది వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మేము ప్రెస్ వాళ్ళు మేము చేసాం. అది క్యారెక్టర్ లో చేసాం. అది ఎలా ఉంటది కానీ ఆ రోజు చూసాం ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అంతే. సో రామ్ చరణ్ గారిని చూసావు ఆ రోజు? రాలేదు రామ్ చరణ్ గారు. నేను రామ్ చరణ్ గేమ్ చేంజర్ నాకు తెలిసి నేను ఏ షూట్ కి వెళ్ళలేదు, కాకపోతే సముద్ర గారి సీన్ కి, కోర్ట్ సీన్ కి అది ఒక్కటే ఆ రోజు ఒక్కరోజు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఎక్కడ. తమ్మన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తమ్మన్ గారి మ్యూజిక్ ఇప్పుడిప్పుడే మెట్టు ఎక్కుతున్నారు అనిపిస్తుంది నాకు. నేను దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్ ని, కానీ ఈ ఇయర్ అయితే తమన్ గారి చేతిలోనే ఉందంట. మ్యూజిక్ అంతా తమన్ గారి చేతి. సో రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో వ్యామ్గిరి, అదే రాజమండ్రిలో, సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట. ఎలా ఉండబోతున్నారు? పక్కగా ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్తేనే వేరే లెవెల్ ఉంటది స్టేజ్. ఈసారి ఫస్ట్ టైం స్టేజ్ మీద ఈవెంట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇదే కాబట్టి, అందులో సినిమా పరంగా ఇదే ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్. సో రాజమండ్రి గడగడలాడిపోయింది రేపు ఈవెంట్. అంటే ఫస్ట్ ఏదో పండగ వచ్చిన ఫీలింగ్ ఉంటది రేపైతే, రేపు ఒక్క రోజు. అది సో రాజమండ్రి వాళ్ళకి సంక్రాంతి ముందు వచ్చేద్దంటావా? అంతే. ఒక 10 రోజుల ముందే వచ్చింది వాళ్ళకి సంక్రాంతి రాజమండ్రి రోజు. అయితే దీని పాటు ఇంకో 2 సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా, సో వాటి వల్ల దీనికైనా ఎఫెక్ట్ పడుతుంటావా? ఎఫెక్ట్ ఏం పడదు. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళే ఆ సినిమాలే, ఈ సినిమా. ఎందుకంటే అది వాళ్ళ ఏజ్ వేరు కాబట్టి వాళ్ళకుండే ఫ్యాన్స్ వాళ్ళకుంటారు. ఇతంది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారు. గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ లో ఎదిగాడు కాబట్టి గ్లోబల్ మొత్తం అంటే మొత్తం భారతదేశం మొత్తం చూస్తుంది రామ్ చరణ్. సో ఆర్టిస్ట్ గా రామ్ చరణ్ బాగా చేశాడంట అయితే. ఈ సినిమాలో అమ్మో క్యారెక్టర్ ఒక మగధీర, రంగస్థలం, ఇది గేమ్ చేంజ్. ఇది 4వ మైలురాయి మూవీ. సాంగ్స్ ఎలా అనిపించింది డార్లింగ్? 3 రిలీజ్ అయినాయి కదా.
సాంగ్స్ పరంగా నానా హైరాణ హైలైట్, బాగుందా? నానా హైరాణ హైలైట్. అరే మచ్చా మచ్చా కూడా. తోప్ సాంగ్ స్టెప్స్ బాగున్నాయి. మచ్చా మచ్చా మాస్ సాంగ్. ఇంకొక సాంగ్ నాకు గుర్తు రావట్లేదు. ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయంటవా? ఇంకా రిలీజ్ చేయలే కదా? నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చింది. అది మేబీ సినిమా రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు రిలీజ్ చేస్తారు. అది అంజలి గారితో ఉంటది. విలేజ్ డ్రాప్ సాంగ్ అది. పక్కగా ఆ సాంగ్ మర్చిపోలేరన్న. 2025 లో ది బెస్ట్ సాంగ్ అవుతుంది అంజలి గారి రాసిపెట్టి. సో అంజలి గారి గురించి మాట్లాడుకుందాం. అమ్మ కింద యాక్ట్ చేసింది కదా రామ్ చరణ్ కి. సో ఎలా ఉండబోతుందంట అమ్మగా చూస్తున్నా? యాక్ట్ చేశారు కదా, ఆమె సూట్ అయినట్టు ఎవరు సూట్ అవ్వరు అన్న. చరణ్ పక్కన. చరణ్ పక్కన మళ్ళీ చరణ్ కి అమలా మళ్ళీ వాళ్ళిద్దరి ప్రేమ చూడ ముచ్చటగా ఉంది. వీళ్ళిద్దరు నిజంగా అంటే హీరో హీరోయిన్ లా లేరు. ఏదో పక్క ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టారా వీళ్ళిద్దరిని అన్నట్టుంది. ఈమెకి ఈ సినిమా ఇంకొక మైలురాయి అయిపోయింది. ఎందుకంటే సీతమ్మ వాడి సినిమా చేయడం నాకు ఇష్టమైన ఫేవరెట్ మూవీ అది. దాంట్లో అంజలి గారు బెస్ట్ పర్ఫార్మెన్స్. అందులో మళ్ళీ వకీల్ సాబ్ లో ఇచ్చారు, అది సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. గేమ్ చేంజర్ తో 3వ మూవీ అంజలి గారికి మైలురాయి అయిపోయింది. ఈ 3 మూవీ ఆమె సినిమాలన్నింటిలో కల్లా బెస్ట్ మూవీస్ అవుతాయి. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోండి, ఈ సినిమా ఒక మైలురాయి మూవీ అయిపోద్ది. మీ గుండెల్లో నిలిచిపోద్ది ఈ మూవీ అయితే. RRR ని మర్చిపోతారు, సైడ్ కి తోచేస్తారు. ఈ సినిమా 25 లో మొత్తం ఈ సినిమా ఉంటది మీ గుండెల్లో. థాంక్స్ అన్న.